అంత బాగుంది బిడ్డ, నీ పరిచర్య, సహనం, ప్రేమ అంత బాగుంది. కానీ ఆ మొదటి ప్రేమ, ఆ మొదటి ఆసక్తి, ఆ మొదటి తపన నీ దగ్గర నాకు కనబడట్లా. నాకు కావలసింది నువ్వు, నాకు కావలసింది నీ ప్రేమ. ప్రభు ఈరోజు సభాముఖంగా నీతో మాట్లాడుతున్నాడు. బిడ్డ, నిన్ను బట్టి నాకు బాధ ఉంది, నిన్ను బట్టి నాకు దుఃఖం ఉంది. నువ్వు పాస్టర్వే, సేవకుడివే, నీ ఎదుట కొంతమంది కూర్చొని వాక్యాలు వింటున్నారు, అయినా నీలో దిద్దుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. కొంతమంది మంచిగా ఉన్నారు, కానీ నా చూపంతా నీ మీదనే ఉంది. నువ్వెప్పుడు మారుతావా? నువ్వెప్పుడు సరి చేసుకుంటావా? నువ్వెప్పుడు చక్కదిద్దుకుంటావా? నేను నిన్నెప్పుడు ఆశీర్వదించాలా? నాకు నువ్వు దూరం అయిపోతావేమో, నా సన్నిధిలో నుండి నువ్వు నన్ను ఎడబాసి వెళ్ళిపోతావేమో. ఆ తప్పుడు మార్గంలో చిన్న చిన్న నువ్వు ఇచ్చిన ఆ చిన్న చిన్న అవకాశాలను వినియోగించుకొని సైతాను నిన్నెక్కడ తన్నుకుపోతాడో, గ్రద్ద కోడి పిల్లని తన్నుకుపోయినట్టు శత్రువు నిన్నెక్కడ ముంచేస్తాడేమోనని నాకు బాధగా ఉంది. ఈ ఉపవాస ప్రార్థన వేళ నా చూపు నీ మీదే. ఈరోజు నువ్వు దిద్దుకుంటే, ఈరోజు నువ్వు సరి చేసుకుంటే, నిన్ను బట్టి నేను సంతోషపడతా. నిన్ను బట్టి నేను ఆనందించానే అనుకో. ఒకసారి ఊహించిన జీవితం ఎలా ఉంటుంది? అంత బాగానే ఉంది, కానీ ఒకటి కొదువుగా ఉంది. అదేదో నీకు తెలుసు.